హాయ్ గైస్ అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, బస్ యాక్సిడెంట్, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఈ బస్సు వచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సు అనమాట. ఇది కరెక్ట్గా హైదరాబాద్లో 10 గంటలు బయలుదేరుతుంది అనమాట. మార్నింగ్ వచ్చేసి బెంగళూరులో వెళ్ళడమే జరుగుతుంది అనమాట. కరెక్ట్గా వచ్చి ఈ బస్సు వచ్చేసి నైట్ 10 గంటలకి హైదరాబాద్లో స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఇది కరెక్ట్గా హైదరాబాద్ సరిహద్దులో టోల్ ప్లాజా అయితే ఉందన్నమాట. పుల్లూరు టోల్ గేట్ దగ్గర మాత్రం 2 గంటల 14 నిమిషాలకి కరెక్ట్గా టోల్ గేట్ దాటడం జరిగింది అనమాట. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత కర్నూలులో కాసేపు అయితే అక్కడే ఉన్న తర్వాత బస్సు ఆడిన తర్వాత అక్కడి నుంచి కర్నూలు నుంచి దాటిన 15 నిమిషాలకే ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఏదో బస్ యాక్సిడెంట్ ఉంది కదా, ఇది వచ్చేసి కర్నూలు నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే, అంటే ఈ కర్నూలు దగ్గరలోనే ఇన్సిడెంట్ అయితే జరగడం జరిగింది. ఇది అక్కడి నుంచి కాసేపు, అంటే వీళ్ళు కాసేపు ఆపిన తర్వాత కర్నూలు లాగారు కదా, అక్కడి నుంచి వచ్చి వెళ్ళే 10 నిమిషాలు చిన్న టీకొని ఒక ఊరు ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసి బైక్ ఢీకొని అనమాట. అంటే ఈ బైక్ వచ్చి బస్సును గుద్దినా లేకపోతే బస్సు వచ్చి బైక్ గుద్దినా మనకు కరెక్ట్గా ఐడియా లేదు అని ఎవరో చెప్పట్లేదు అనమాట. అక్కడ ఎవరికి కరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళు డ్రైవర్లు అక్కడి నుంచి అది తెలంగాణ వెళ్ళిపోయారు. అలానే ఇక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రలో ఉన్నారు. కానీ కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు అంటే బైక్ గుద్దిందా లేదా బస్సు గుద్దిందా అని చెప్పి కరెక్ట్గా చెప్పట్లేదు. మొత్తానికి ఒక బైక్ అయితే ముందు పక్క బస్సు అనేది గుద్దడమే జరిగింది అనమాట. ఆ తర్వాత మంటలు అయితే వచ్చేసాయి. ఎమ్మటి వీళ్ళు డ్రైవర్లు ఏం చేశారంటే మంటలు రాగానే వీళ్ళు వచ్చేసి అక్కడి నుంచి బస్సు నుంచి దూకేసి పారిపోవడం జరిగింది అనమాట. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళు కానీ అక్కడ ఉన్న బస్సు వాళ్ళందరూ చాలా మంది నిద్రపోయారు. 2 గంటలు 3 గంటల కంటే దాదాపుగా ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి 2:30 నుంచి 3 గంటల మధ్యలో జరిగింది అనమాట. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తుంటారు, నిద్రపోతూ ఉంటారు కదా. ఆ టైంలో వచ్చి ఇన్సిడెంట్ జరిగింది కదా, వీళ్ళు డ్రైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం లోపల ఉన్న వాళ్ళకి కొంచెం అరవడం కానీ మాటలు తట్ట అరిసినా కానీ చాలా మంది ప్రాణాలతో బయటపడేవాళ్ళు. ఆ సమయంలో ఎవరైతే మేల్కొన్నారు కదా వాళ్ళు మాత్రమే ఏదైతే డ్రైవర్ సీట్లు డోర్ ఓపెన్ ఉంది కదా అక్కడి నుంచి రావడం జరిగింది అనమాట. ఆ బైక్ వచ్చి ముందు కొద్దంగానే మొత్తం డోర్లని లాక్ అయిపోయాయంట. వీళ్ళు డ్రైవర్లు కానీ కొంచెం అరిసి కొంచెం ఆ డోర్ని అన్లాక్ కానీ చేసుకుంటే చాలా మంది బస్సులో నిద్రపోతున్నారు కానీ అరిసినప్పుడు చాలా మంది లేసేసి బయటకు వచ్చేవాళ్ళు. కాకపోతే వీళ్ళే డ్రైవర్లు భయపడేసి ఏం చేశారంటే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఆ బస్సులో వచ్చేసి మొత్తం కలిపి అక్కడ ప్రయాణికులు అందరూ వచ్చేసి 41 మంది అయితే ఉన్నారనమాట. అక్కడ వచ్చేసి ఒక 21 మంది వచ్చి వాళ్ళైతే ప్రాణాలతో ఎలాగో బయటపడ్డారు. ఎలాగ డోర్లు పగలగొట్టి ఎలాగో వాళ్ళైతే వచ్చేసారనమాట. మిగతా 20 మంది వచ్చేసి నా బస్సులోని గాలి చనిపోవడం జరిగింది అనమాట. వాళ్ళల్లో కూడా వచ్చేసి 11 మంది బాడీలే దొరికాయి. మిగతా 8 మంది బాడీలే దొరకాలి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఆమె వచ్చి పుట్టపర్తి నుంచి వస్తా ఉందంట కారులో. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఈ మధ్య ఈ రోజు వీడియో అయితే పెట్టడం జరిగింది అనమాట. ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. ఆమె అయితే ఏం చెప్తుందంటే ఏమొచ్చేసి పుట్టపర్తి నుంచి వస్తా ఉంటే అక్కడ చాలా మంది, అంటే బస్సు అయితే కాలిపోతా ఉంది కదా, చాలా మంది ప్రాణాలతో కొంతమంది బయటకు వచ్చారు కదా, వాళ్ళైతే ఏడుస్తున్నారంట. చాలా మంది బాడీలు వచ్చేసి కాలిపోతానంట. ఏమొచ్చి కలర్ చూసారంట. చాలా మంది చూస్తూనే ఉన్నారంట కానీ ఎవరికి పోలీసులకు కానీ హాస్పిటల్కి కానీ అంబులెన్స్ కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంట. అందరూ ఏం చేస్తున్నారంటే వీడియోలు తీసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఎవరు ఏం చేయలేదంట. అక్కడ ఆల్రెడీ ఫుల్ వర్షం పడతా ఉందంట. ఏమొచ్చేసి వర్షం పడతా ఉంటే ఫోన్ వచ్చేసి కార్లో పెట్టి వచ్చేసిందంట. తర్వాత ఏం వెళ్ళేసి ఎస్పీ గారి నెంబర్ వచ్చేసి ఉండదన్నమాట. ఏమో ఫోన్లో ఉంటే ఏమొచ్చి ఎమ్మటే ఎస్పీ గారికి అయితే ఫోన్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చేసి వాళ్ళందరినీ ఎవరైతే బయటపడ్డారో వాళ్ళని వచ్చి పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి పంపించడం జరిగింది. అలాగనే మంటలైతే కొంచెం అదుపులో తీసుకొని రావడమే జరిగింది. ఇదైతే ఆ కర్నూలులో బస్సు కాలిపోయింది కదా, ఆ బస్సు మీద వచ్చేసి 16 చలనాలు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చూడండి ఏ ఉన్నాయి, ఓవర్ స్పీడ్, అలాగనే డేంజర్ డ్రైవింగ్ అని చలనాలు అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా 23,000 అయితే ఉందంట ఆ బస్సు మీద చలనాలు అయితే. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళు వచ్చి ఆ ట్రావెల్స్ వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. మీరు మాత్రం ఈ ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి కదా వాటిని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసేయండి. మ్యాక్సిమం ఏదైతే గవర్నమెంట్ ఉంటాయి కదా బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ వాటిని యూజ్ చేసేయండి. కానీ ఈ ప్రైవేట్లో ఉంటాయి కదా ట్రావెల్స్ కానీ అయితే మ్యాక్సిమం వాడకంటే. ఇది కలిసి ఇవాళ వీడియో. దీని గురించి మీకేమైనా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.